స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. అసలు ఎటువంటి అంశాలు చర్చ కొట్టేటువంటి అవకాశం ఉంది? చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? అలాగే ఏపీసీఐడి పోలీసుల తరపు న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. మేడం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏపీసీఐడి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఏంటి మేడం, ఇరుపక్షాల న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా ఈ రోజు నాకు సిఐడిని చూస్తే చాలా సంతోషంగా, అసలు ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేయలేకపోయినటువంటి సిబిఐ ఈ రోజు మా ఆంధ్ర సిఐడి చూడండి ఎంత యాక్టివ్ గా పనిచేస్తుందో. అదేదో గాలి పంపుకి గాలి కొడతా ఉంటుంటే బెలూన్ పెద్దదవుతూ ఉన్నట్టుగా ఈ గాలి పంపు కొట్టేవాడు గౌరవ ముఖ్యమంత్రి అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి అండర్ కంట్రోల్లో పనిచేస్తుందా సిఐడి? సిఐడికి ఇది ఒక్కటేనా కేసు అండి? ఈ రోజుకి మిస్టరీగా మిగిలిపోయిన మర్డర్ కేసులు ఉండిపోయినాయి. అన్యాయంగా సూసైడ్ చేసుకున్నటువంటి వివాహిత కేసులు ఇంతవరకు ఏం జరుగుతుందో తెలియటం లేదు. అసలు ఇటువంటి కేసులు ట్యాకిల్ చేసినటువంటి సిఐడి అంత అత్యుత్సాహం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అదే రకంగా ఆంధ్ర హైకోర్టు బెయిల్ శాంక్షన్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ సిఐడి వారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సిఐడి అప్పుడప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం అరుదు అండి, ఎక్కడో ఒక చాట. కానీ మన రాష్ట్రం మాత్రం పొద్దుగూకులు ఢిల్లీలోనే కూర్చుంటుంది. మరి ఎందుకు అంటే ఫ్లైట్ టికెట్లు అప్ అండ్ డౌన్ మనం ఫ్రీగా వేస్తాం మరి. ఎందుకంటే పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ కేసు గురించి ఢిల్లీలో చర్చ చేశాడు. ఇది రాష్ట్రం కేసు కదా. అసలు ఇంటర్వ్యూ తీసుకునే బీబీ ఛానల్ ఉంటారు చూడండి, పెద్ద పెద్ద ఛానల్స్, మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఏం కేసు ఇదని. మా ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించిన కేసు అండి, దానికి ఢిల్లీకి ఏం పని? సుప్రీంకోర్టులో ఏమైనా ఉందా అంటే లేదండి. మరి ఎందుకు వచ్చారు అంటే జోగి బ్రదర్స్ లాగా మా కామెడీ షో మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేయమన్నారండి, అందుకే పెట్టే బేడ సర్ది మేము ఫ్లైట్ లో వచ్చి ఇక్కడ మా షోని ట్యాకిల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే గుజరాత్ లో ఏదైతే అక్కడ మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సెంట్రల్ ప్రాజెక్ట్ అది, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక ఐఏఎస్ అధికారి పెట్టి ఆవిడ అధ్యయనం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఆంధ్రలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, చేసిన తర్వాత చాలా మంది యువతకి ఉపయోగపడుతుంది, దానికి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. మరేమో నాకు అర్థం కాలేదు, 370 కోట్లు స్కామ్ జరిగిందని మీడియా ముఖంగా చెప్తారు. రిమాండ్ రిపోర్ట్ లో 245 కోట్లని మాత్రమే ప్రస్తావించింది. ఆఖరికి కొండంతవి ఎలుక పట్టినట్టుగా 22 కోట్లు 10 కోట్లు ఎంతో దొరికినాయి అన్నారు కదండి. అదేంటది పార్టీ ఫండ్ కదా. సో అట్లా ఒక 23 కోట్లు ఎంతో దొరికినాయి పార్టీ ఫండ్ అన్నారు. ఆ పార్టీ ఫండ్ కి వాళ్ళు ఎవిడెంట్రీ చూపించారు. అంటే కొండంతవి ఎలుకను పట్టారు, ఆ ఎలుక కూడా లీగల్ గా వచ్చిన ఎలుక. మరి ఇప్పుడు దాని వల్ల మనకు ఒరిగింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి వారం రోజుల్లో 7.5 లక్ష ఓట్లు చేరికలు తీరికలు జరిగింది. ఏంటమ్మా అదే కరెక్ట్ టైమా అంటే మీడియా అంతా ఓ పక్కన డైవర్షన్ అయిపోయింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఓ పక్కన డైవర్ట్ అయిపోయారు. సో ఈ టైంలో గిరీష్ గారు లాంటి మున్సిపల్ కమిషనర్ కి ప్రమోషనల్ ఆఫర్లు చేసి కలెక్టర్ గా మార్చి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు, పోలీస్ విభాగాలు, సిఐలు, ఏది తిరుపతికి సంబంధించి చాలా కార్యవర్గాన్ని సస్పెండ్ చేపించిన పరిస్థితి ఈసీ ఇప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే ఈ కేసులు. ఇవన్నీ నిజాలు కాదు, నిరూపించేవి కాదు. బాబు గారిని కొన్ని రోజులు అజ్ఞాతంలో పెడితే మన పని మనం చేసుకోవచ్చు. బాబు గారు బయట ఉంటే అదేంటోనండి, బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకోడు, పిచ్చపాటి కూర్చొని కుటుంబంతో వాళ్ళతో మాట్లాడు, ఎప్పుడు జనంలోకే. యువగళమని ఒకళ్ళు, న్యాయం కావాలంటూ ఒకళ్ళు, రా కదలిరా అంటూ ఒకళ్ళు. కుటుంబం మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్ర సంక్షేమం కోసమో, రాజధాని కోసమో, సేవా దృక్పథం కోసమో ఎందుకు పరిగెడతారో అర్థం కాని పరిస్థితి అండి.
తండ్రిని ఈ రకంగా చేశారే, కొడుకును కూడా అరెస్ట్ చేసే మూమెంట్ ఉంది. తల్లి ఆ కొడుకునైనా కాపాడుకుంటుందేమో అనుకుంటే కాదంటండి. బొట్టు పెట్టి యువగళానికి వెళ్ళు నాయనా, మన వంతు బాధ్యతగా మనం ప్రజల్లో ఉండాలి, తాతగారి ఆదర్శాలని కాపాడాలి, నాన్నగారు అభ్యుదయ భావాలతో వెళ్ళాలంటూ ఒక వీరనారిగా మారినటువంటి భువనేశ్వరమ్మ గారు. చూద్దాం. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ గురించి సిఐడి వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చెయ్యండి అంటే, సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ ఉందండి ప్రతిదానికి. అందులోనూ సుప్రీం కోర్ట్‌కే వెళ్తున్నారు. అదే సుప్రీం కోర్ట్‌లో వచ్చినటువంటి తీర్పు. బేలా త్రివేది గారు గాని, జస్టిస్ అనిరుద్ బోస్ గారు గాని ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో తప్పు జరిగితే, ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తదండి? కింది కలెక్టర్‌లని అరెస్ట్ చేశారా? ఓబులాపురం మైన్స్‌లో శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేశారు గదా! పార్టీగా చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు కూడా పాత్ర కూడా ఉంది గదా! మరి అట్లాగా ఈరోజు మరి శ్రీలక్ష్మి గారి ప్లేస్‌లో ఉండేటటువంటి ప్రేమచంద్ర రెడ్డో, అజయ్ కల్లం రెడ్డో ఈ రెడ్లను ఎందుకు లోపలేయలేదమ్మా? మన రెడ్లనా? మనం చెప్పినట్టు వింటారా? లేకపోతే వాటా ఏమన్నా ఉందా వాళ్ళకి మనకి? పాపం అంతఃపురంలో ఆ నలుగురు అన్నప్పుడు కూడా మన అజ్ఞాతవాసి అజయ్ కల్లం గారు వెలుగులోకొచ్చారు. ఆ టైంలో అక్కడెందుకున్నారండి అంటే మేనిఫెస్టో ముహూర్తం అండి 4కి అక్కడే ఉన్నామన్నాడు. సో ఈ రకంగా ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంలో తన మనుషులని పెట్టి కొన్ని తప్పుడు పనులు చేపించి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని పడిపోగానే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే నేపథ్యం అయితే ఖచ్చితంగా ప్రీ ప్లాన్ స్కెచ్ అండి. సో ఎనీవే తీర్పు ఇవ్వాల్సినటువంటిది న్యాయస్థానాలు కాదండి ప్రజలు. సో ఆ ప్రజలు ఇచ్చే తీర్పులో బాబు సిద్ధం కానీ మేము ఓట్లు గుద్దాం అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు. సో రాష్ట్ర ప్రజలు మేము ఓట్లు గుద్దం ముర్రో అంటే మేము సిద్ధం సిద్ధం అంటున్నారు. వాళ్ళు కూడా మేము ఓట్లు గుద్దం అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు ప్రజాక్షేత్రంలో నిర్ణయం అయిపోయిందండి. సో స్కిల్ డెవలప్‌మెంట్ గాని, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేస్ కానీ, లేకపోతే కొత్తగా ఇసుకలో మాఫీ అంటాడు, కల్తీలో మాఫీ మందు కల్తీ అంటారు. ఇంకోటి ఇవన్నిటిలో కూడా బాబు గారిని ఇంటెన్షనల్‌గా లోపల పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే బాబు గారు 75 ఏళ్ళు కదా! డిప్రెషన్‌కెళ్ళిపోతారు. వీల్ చైర్‌లో బయటికి తెస్తారు. బయటికొచ్చాక మాట్లాడలేడు. మనం అంటే భయపడిపోతాడు. తండ్రిని చూసి కొడుకు కూడా వెనకడుగెళ్ళిపోతాడు. భార్య, కుటుంబం అంతా హెరిటేజే రన్ చేసుకుంటారు. రాష్ట్రంలో ఎలక్షన్స్‌లోకి ఇక రారు అనుకున్నారు. కానీ సింహం చూసారండి? 53 రోజుల్లో ఎన్నో తర్వాత బయటకొచ్చాక జూలు విప్పుకొని గర్జిస్తుంటే 4 గంటల్లో వెళ్ళాల్సింది 14 గంటల టైం పడుతుంటే ఇంకా కూడా వార్ వన్ సైడ్ అని అర్థం కాకుండా ఈరోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తోక జాడిస్తున్న పర్వం కొద్దిగా గమనిస్తున్నామండి. ఎనీవే ఓకే. స్కిల్ డెవలప్‌మెంట్‌లో సిఐడి ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ చేయమని పర్వం అయితే 100% రాదండి. ఆ కేసును కొట్టివేయడం అవుతది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటారు. వాయిదా డేట్ ఇస్తారు. ఖచ్చితంగా దేనికైనా వాయిదా పద్ధతి ఉంటది కదండీ. జూన్ పోతే మార్చి, మార్చి పోతే ఏప్రిల్ ఏదో అన్నట్టుగా ఎగ్జామ్స్‌కి లాగా. సో వాళ్ళు పాపం కేసు వేయగానే ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటారనమాట. అంటే ఏదో ఒక వాయిదా డేట్ వస్తది. ఈ వాయిదా డేట్‌కి ప్రభుత్వం పడిపోతది. ఆధారాలన్నీ పట్టుకుంటే ఇవన్నీ తప్పుడు కేసులు, రాజకీయ కుట్రకోణంతో వేసిన కేసులు అని సో సిఐడి నిరూపితమవుతాయి. కేసుని సిఐడి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. సార్ లింగంనేని రమేష్ గారి ఇల్లు కూడా జప్తు చేసేస్తానంది అండి సిఐడి. గోడలు దూకి అర్ధరాత్రులు గెటప్లు మార్చి గోడలు దూకి ఆ భార్య పక్కన పడుకున్న భర్తను ఎత్తుకొచ్చారు. నా భర్త ఏమన్నా మర్డర్ చేసినాడా అంటే కాదు ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టాడంట. అదేంటండి మా వాళ్ళందరి మీద పోస్టులు పెడితే మీరు రారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే పనిచేసే సిఐడి వాళ్ళ అని ఒక వివాహిత అడిగిందండి. మా తెలుగుదేశం ఆడబిడ్డల్లో ఎంతమంది మీద మీరు ట్రోల్ చేస్తున్నారు? మినిస్టర్ స్థాయిలో ఉన్న అనిత గారి మీద ట్రోల్ చేసినారు. ఇంకొకళ్ళ మీద చేశారు. తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా! మరి మీరు రారా అంటే, మాకు ఎవరికి రావాలో మాకు తెలుసులెండి అన్నారు. అప్పుడు ఆవిడ అడిగిందండి పాపం చదువులేని ఒక వివాహిత అడిగింది. అదేంటది మీరు ముఖ్యమంత్రి కిందే పని చేస్తారా? అందరి కింద పని చేయరా? మరి ఇదిగో ఇలా ట్రోల్ చేస్తున్నారు. మరి కేసు పట్టుకొని గోడలు దూకి వాళ్ళని కూడా పట్టుకొస్తారా అంటే, అలా చేయలేమమ్మా. మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఏమొస్తే అవే చేస్తాం. ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తాయండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తాయా అని అడిగిందండి. ఆడవాళ్ళు అడగడం కాదండి కడిగేస్తున్నారు. మా అమరావతి రైతులతో సహా ప్రతి ఒక్కళ్ళు నాణ్యత గల నైపుణ్యం పెంచేసుకున్నారండి. ఎంత నాణ్యంగా మాట్లాడుతున్నారంటే ఒక్క పదాలు కూడా బూతులు లేకుండా రా చూసుకుందాం అంటున్నారండి. సో ఖచ్చితంగా ఇవన్నీ బెయిల్ 100% సుప్రీంకోర్టు తిప్పికొడుతుంది. 17 సబ్ క్లాజ్ ఏ అవినీతి నిరోధక చట్టం సవరణ 2018 సుప్రీంకోర్టులోనే ఆల్రెడీ జడ్జ్‌మెంట్ వచ్చింది. అనిరుద్ బోస్ గారి, బేలా త్రివేది వారి వర్గం గారి దగ్గర గాని. సో ఎనీవే ఫేవర్‌గా ఉంటుందండి. ప్రభుత్వం మారే వరకు వాయిదాలే జరుగుతుంటాయి. బట్ ఆయన 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు మాత్రం కస్టడీలోకి తీసుకునే అవసరం, నేపథ్యం ఉందంటూ పాపం విచారణ వాళ్ళు చెప్తున్న విషయం అండి. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే.